My sisters and brothers, I greet you with the love and peace of the Lord. I invite you to meditate together with me on the holy word of God of 16th June 2020, where the readings are from the first book of the Kings, chapter 21, verses 17 to 29, and the Gospel from Matthew, chapter 5, verses 43 to 48. And the focus is the outstanding difference between God and man is the depth and the extent of God's mercy, which forgives even the greatest sin when repented, and which relents in punishing justly. Justice is a natural ethical principle, and this necessarily includes a legitimate punishment or a punitive measure for the wrong done. Humanly speaking, the sin of avarice and the murder of Naboth committed by Ahab and Jezebel is highly abominable and punishable. But there comes the difference between God's mindset and dealing and the human mindset and the human dealing. When God sees that Ahab repents and does penance, he shows mercy to him and reduces the gravity of punition. This is God's style of functioning, and this is really putting on God's own mindset. A selfless love, even to embrace the enemy, to bless them, to pray for them, to be courteous to all and to help all, to show equity towards all without any discrimination, just as God sends his rain and sunshine upon all, both the good and the evil. Our model is God himself in his compassion, mercy, and perfection. Be merciful as your heavenly Father is merciful. And the direction and the directive for our life. It is good to be just in following and demanding what is lawful, rightful, and reasonable. But it is better to be loving in being merciful and compassionate. A dry justice condemns, while a fertile charity condones. God bless you all. ప్రియ దైవిక స్నేహితులారా, ఈనాటి పఠనాలలో మనం దేవునికి మనిషికి మధ్యన ఉన్నటువంటి అత్యంత కీలకమైన వ్యత్యాసాన్ని చూస్తూ ఉన్నాం. ఈ భేదం దేనిలోనంటే చూపించేటటువంటి న్యాయములో, చూపించేటటువంటి కనికరములో. దేవుని యొక్క కనికరం ఎంత తప్పు, ఎంత అపరాధము చేసిన మనిషినైనా కూడా క్షమించేటటువంటి గొప్ప మనస్సు, మనస్తత్వం. న్యాయం అనేది ఎంతో గొప్పదైన నైతిక సూత్రం. ఆ నైతిక సూత్రం ప్రకారం చేసినటువంటి తప్పుకు తగిన శిక్షను విధించటం, అది కూడా ఆ న్యాయ సూత్రములోని భాగమే. కానీ దేవుని యొక్క న్యాయం మనిషి యొక్క న్యాయ నిబంధనలకు అతీతమైనది. అందుకే ఎప్పుడైతే దేవుడు ఎంతో పాపం, హత్య చేసినటువంటి ఆహాబు పశ్చాత్తాపపడి దానికి తగిన విధంగా పరిహారం చేశాడని గమనించాడు, అప్పుడు ఆయన అటువంటి గొప్ప అపరాధాన్ని సైతం ఎంతో విశాల హృదయంతో క్షమించాడు, తన యొక్క శిక్షను తగ్గించాడు. ఇదే మనం దేవుని యొక్క అనంతమైన ప్రేమ, ఆయన యొక్క కనికరంలో చూస్తూ ఉన్నాం. ఇదే క్రీస్తు ప్రభువు కూడా
మనకు సువిశేషములో నేర్పిస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే దేవుడు మంచివారిపైన చెడువారిపైన కూడా తన యొక్క సూర్యకాంతిని, తన యొక్క వర్షాన్ని కురిపించుతాడో, అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరం కూడా ఆ దేవుని యొక్క కనికరాన్ని, ఆ క్షమా హృదయాన్ని అందరి పట్ల సమభావంతో, సమత్వంతో చూపించాలి. శిక్షించటం కన్నా క్షమించటం మిన్న, ప్రతీకారం తీర్చుకొనటం కన్నా ఆ మనిషికి మన్నింపును దయచేయటం మిన్న. ఎందుకంటే మనములను ప్రేమించే వారినే మనము ప్రేమిస్తే, మనలను దీవించే వారినే మనము దీవిస్తే, మనకు సాయం చేసే వారికే మనం సాయం చేస్తే, ఇక వారికి మనకు మధ్యన తేడా ఏముంది? దేవుని బిడ్డలమైన మనం దైవిక మనస్తత్వాన్ని సంతరించుకొనాలి. దేవుని యొక్క దృష్టికోణంలో చూడాలి. దేవుడు ప్రవర్తించిన విధంగా మనం కూడా కనికరంతో ప్రవర్తించాలి. ఎందుకంటే మన యొక్క ఆదర్శం, మన యొక్క జీవితాలకు సుమాతృక ఏ మనిషి కాదు, స్వయాన దేవుడే. అందుకే ప్రభువు పలికినట్లుగా, మీరు మీ పరలోక తండ్రి వలె పరిపూర్ణులుగా ఉండండి, దయార్థ హృదయులుగా ఉండండి అని ప్రభువు చెప్పిన సూత్రం ప్రకారం మన యొక్క జీవితాలలో ఇంకొలదిగా దైవిక మనస్తత్వాన్ని, దైవిక విధానాన్ని అలవరుచుకొని ఆ దేవునికి తగిన బిడ్డలుగా జీవించుదాం. దేవుని ఆశీస్సులు మనందరికీ తోడుగా నిలయునుగాక.